హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీవీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం మసాలా కాకరకాయ ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. కాకరకాయలు ఇందులో ముదురుగా ఉన్న పిక్కలు ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. లేత పిక్కలు అయితే అవసరం లేదు. చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఆయిల్లోని ఫ్రై చేసుకుందాము. ఈ కాకరకాయలోకి మనం మసాలా రెడీ చేసుకుందాము. ఆనియన్ ఒక 2 వరకు ఆనియన్ తీసుకున్నాను. అలానే పచ్చిమిర్చి, కొన్ని ధనియాలు, వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాము. ఇందులోకే కొంచెం జీలకర్ర, వీటిలన్నిటిని కూడా మెత్తని పేస్ట్గా చేసుకుందాము. ఇలా మసాలాను రెడీ చేసుకున్న తర్వాత మనం కాకరకాయని ఫ్రై చేసుకుందాము. ఇవి నేను ముందు రోజే కట్ చేసి కొంచెం ఆరబెట్టుకున్నాను. ఇలా చేసుకుంటే మనకి చేదు అనేది ఉండదు. ఇప్పుడు వీటిని మంచిగా మనం ఫ్రై చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఎందులో అయితే మనం ఫ్రై చేయాలనుకుంటున్నామో అందులో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఈ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కలన్నీ యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఇలానే ఉంచుదాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం సాల్ట్ని యాడ్ చేద్దాము. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది సెపరేట్ అయ్యి మనకి మంచిగా మగ్గుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇది మొత్తం అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా కాకరకాయ మొత్తం ఫ్రై అయిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా కాకరకాయ ముక్కలన్నీ కూడా సెపరేట్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకుందాము. అలానే ఇందులోకి కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇది మొత్తం పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మసాలా అనేది ఫ్రై అయింది కదా, ఆయిల్ నుండి ప్యాన్ నుండి సెపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, అలానే సాల్ట్. ఆల్రెడీ మనం ముందు సాల్ట్ వేసాం కదా కాకరకాయ ముక్కల్లోని, కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇవంతా కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము. వీటిలన్నిటిని కూడా మంచిగా కలుపుకొని మళ్ళా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అంటే చూసారు కదా, కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయింది. మసాలా కాకరకాయ ఇది చాలా బాగుంటుంది. మనకి వేడివేడి అన్నంలోకైనా, చపాతీ, రోటీ ఎందులోకైనా సరే మంచిగా ఉంటుంది. కాకరకాయ తినడం కూడా మంచిది కదా. ఇలా పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. అలానే ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.